బాక్సాఫీస్ దగ్గర ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సిన టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు ఎప్పటికప్పుడు పోస్ట్ పోన్ అవుతూ అసలు సినిమా మీదే బజ్ తగ్గిపోయింది. ఇలాంటి టైంలో ఎట్టకేరకు సినిమాని ఈ నెల 12న రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసి ప్రమోషన్స్ పనులను మొదలు పెట్టగా మరో 8 రోజుల్లో సినిమా రిలీజ్ ఉండగా ఇప్పటి వరకు సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయలేదు. కానీ ఇప్పుడు సడన్ గా సినిమా మీద టాలీవుడ్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తున్న న్యూస్ ప్రకారం చివరి నిమిషంలో ఏర్పడిన అవరోధాల వలన ఇప్పుడు సినిమా రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అఫీషియల్ గా ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కానీ ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ను నిలిపివేశారు. మేజర్ థియేటర్స్ చైన్ నుండి సినిమాను రీసెంట్ గా తొలగించారు. ఇక ఇక్కడ చాలా టైం గా షూటింగ్ జరుగుతూ ఉండటంతో ఫైనాన్స్ డబ్బులు లెక్కలు మించి జరగడంతో నిర్మాత సినిమా రేట్స్ ని మరీ ఎక్కువగా చెప్పడంతో ఆ రేట్స్ ను చెల్లించడానికి బయ్యర్స్ అంతా సముఖంగా లేకపోవడం ఎఫెక్ట్ అవ్వగా, మరో పక్క సినిమా గ్రాఫిక్స్ కంపెనీల ఫైనల్ అమౌంట్ సెండ్ చేయకపోవడం వల్ల అక్కడ నుండి ఫైనల్ కాపీలు ఇంకా రావాల్సి ఉందట. దాంతో సినిమా రిలీజ్ పై మరో ఇంపాక్ట్ కూడా పడిందని చెప్పవచ్చు. వీటికి మించి జూన్ 12న కనుక సినిమా రిలీజ్ చేయకపోతే ప్రైమ్ తో చేసిన డీల్ అమౌంట్ మరింతగా తగ్గే పరిస్థితి కూడా ఉందట. దాంతో ఎట్టి పరిస్థితుల్లో జూన్ 12న రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ చుట్టుపక్కల జరుగుతున్న పరిస్థితుల వలన సినిమా అనుకున్న విధంగా ఇప్పుడు జూన్ 12న రిలీజ్ అవ్వడానికి చాలా తక్కువ అవకాశమే ఉందని తెలుస్తుంది. మరో 8 రోజుల టైం ఉండగా స్వయంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా సీన్ లోకి ఎంటర్ అయ్యి తన వరకు ఎలాంటి హెల్ప్ కావాలంటే అలాంటి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతూ ఉన్నప్పటికీ కూడా 12న సినిమా వస్తుందా లేదా అనేది ఇవాళ రేపు మరోసారి కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఆల్మోస్ట్ 5 ఏళ్లుగా డిలే అవుతూ వస్తున్న హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేరకు ఆడియన్స్ ముందుకు వస్తుంది అనుకున్నా ఇప్పుడు చివరి నిమిషంలో మరోసారి ఎదురుదబ్బే తగిలినట్లు అవుతుంది. మరి సినిమా ఫైనల్ గా జూన్ 12న రిలీజ్ అవుతుందో లేదో ఇవాళ రేపు ఫుల్ క్లారిటీ రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.